జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రదాడులు కాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఉన్నట్లు గుర్తించారు. భారత్తో కలిసి ఆయన కశ్మీర్ విహారయాత్రకు వెళ్లారు. ఉగ్రమూకలు ఒక్కసారిగా చేసిన దాడిలో చంద్రమౌళి చనిపోయారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు పారిపోతున్న చంద్రమౌళిని వెంటాడి కాల్చి చంపారు. చంద్రమౌళి మృతితో ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 27 మంది మరణించారు. అయితే ఇందులో విశాఖవాసి చంద్రమౌళి కూడా ఉన్నట్టు పోలీసులు కూడా ధృవీకరించారు. అయితే ప్రస్తుతం ఆయన నివాసం ఉన్న జీవీ ఎన్కరేజ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న మనతో పాటు ఆ ఫ్లాట్లో ఉన్న ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రమౌళి గారు ఎలాంటి వ్యక్తి? షాకింగ్ న్యూస్ మీరు వినగానే ఎలా ఫీల్ అయ్యారు? చాలా సాఫ్ట్ పర్సన్ అండి, చాలా సోషబుల్గా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఈయన అపార్ట్మెంట్ 3 years బ్యాక్ 5th ఫ్లోర్లో ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆయన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజరు. సో నేను ఇక్కడ 5th ఫ్లోర్లో ఉండేవాడిని. 4th ఫ్లోర్లో మాది. అపార్ట్మెంట్ ఇష్యూస్ అయినా జరిగినప్పుడు మీటింగ్స్లో అట్లా యాక్టివ్ పార్ట్ తీసుకునేవాళ్ళు, ఇష్యూస్ డిస్కస్ చేసేవాళ్ళం. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు, చిట్ చాట్ చేసేవాళ్ళం. సో ఆయన వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి మొన్న 3 months ఉండి వెళ్ళింది. అంత మునుపు 6 months ఈయన యూఎస్లో ఉండొచ్చారు. మొన్న లాస్ట్ మంత్ మా అంత మునుపు నెలలో మా కింద ఏదో ఫంక్షన్ అయితే కూడా విత్ ఫ్యామిలీ మా ఇంటికి కూడా వచ్చారు, కింద డాక్టర్ గారి ఇంటికిను. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ న్యూస్ టు నో దట్ దిస్ సార్ట్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ టుక్ ప్లేస్. He should have avoided such risky area travels, but we don't know. By the time I came back on 18th, he informed that he was on camp. I thought that he will be going to his native place, Parvatipuram, because his car is here. In his father's car, he might have gone. So he told that, watchman told that within 1 week he will come back. And I am expecting actually today or tomorrow he may reach. But suddenly in the morning at 6:30, through TV10 people have come and informed me. I didn't believe. They have shown the photo for identification, and then I have to make believe. సార్, ఒకేసారి టీవీని షాకింగ్ న్యూస్ విన్న తర్వాత మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఎలా ఊహించారు? చాలా షాకింగ్ అండి. యాక్చువల్గా ఐ డెంట్ బిలీవ్, చెప్తున్నాను కదా. బట్ హీఈస్ అటువంటి మా ఎదురుగా 1 week 10 days బ్యాక్ తిరిగిన మనిషి ఇట్లా ఇవ్వటం అన్నది ఖండించదగిన విషయం, చాలా విషాదకరమైన విషయం. ఆ భగవంతుడిని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన పార్థివం ఎప్పుడు రావచ్చు సార్ జనరల్గా? అంటే ఎప్పుడు వస్తుంది పార్థివం? సమాచారం మీకు ఏమైనా ఉందా? ఇవాళ నైట్ 11:40కి ఫ్లైట్లో వస్తుందంటండి. డైరెక్ట్గా హాస్పిటల్ మార్చిరీలో పెట్టి పంపిస్తూ ఉన్నారు. మార్చిరీ నుంచి వాళ్ళ అమ్మాయిలు రేపు యూఎస్ నుంచి వస్తారని తెలిసింది. వాళ్ళ తోడేళ్ళు కుమార్ రాజా గారు చెప్పారు. వచ్చిన తర్వాత ఎల్లుండి క్రిమేషన్ అవుతుందన్నారు. మరి ఇక్కడో పార్వతీపురం అది అయితే ఆయనకి తెలియదన్నారు. జీవీ ఎంకరేజ్లో ఉన్న చంద్రమౌళి అపార్ట్మెంట్ ప్రధానంగా ఆయన ఊరు వెళ్ళే ముందు కూడా లాస్ట్గా మాట్లాడితే ఆయన వాచ్మెన్తోనే. సో ఏం మాట్లాడు లాస్ట్? సుధాకర్ 4 రోజులు క్యాంప్ వెళ్తున్నానమ్మా, జాగ్రత్త చూసుకో అని చెప్పేసి, అలాగే సుధాకర్ మొక్కలు ఉన్నాయి కదా, కొత్తగా మొక్కలు తెచ్చిన పువ్వులు మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు కొంచెం వాటర్ వేసి మర్చిపోవద్దు, ఎండ ఎక్కువ ఉంది కదా అన్నారు. అలా పిల్లలు కూడా వదలకయ్యా రోడ్డు వైపు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో పిల్లలు అక్కడ రోడ్డు మీద ఉంటున్నారు, కారులో చాలా స్పీడ్గా వస్తున్నాయి, చాలా జాగ్రత్త అని చెప్పేసి, బిస్కెట్స్ ఉంటే స్నాక్స్ ఉంటే పిల్లలకి ఎవరు తినడానికి ఇచ్చివని చెప్పేసి, సరే వస్తాను బాయ్ అని చెప్పి సార్ వెళ్ళారు. సర్కిల్ 4 రోజులు పడుతుంది అన్నారు. సరే సార్ వస్తారు 4 రోజులు అనుకుని, కానీ ఈ విధంగా తెలుస్తున్నారు అనుకోలేదు మేము. ఎందుకంటే సార్ చాలా సాఫ్ట్, చాలా మంచి, చాలా వాళ్ళ పిల్లలు అలా చూస్తారు, మా పిల్లలు అలాగే చూస్తారు. ఇచ్చడం అది చాలా జాగ్రత్తలు చెప్తుంటారు కూడా. చనిపోతారు ఎవరైనా, కానీ ఇలా చనిపోతారు ఎవరు అనుకోరు సార్. మరి దారుణం అంటే ఇట్లాంటి ఈ విధంగా చంపడం ఏ విధంగా చూస్తున్నారు? ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసి చంపడం కూడా ఏ విధంగా చూస్తున్నారు? మరి చనిపోవడం అయితే చాలా దారుణంగా ఉంది, చాలా బాధగా ఉంది. కానీ మరి ఏదైనా సరే గవర్నమెంట్ చూసుకోవాలి సార్. మనకు తెలిసింది ఏం లేదు కదా. సరే, అపార్ట్మెంట్ ఉండే పైన రోజు ఎలా ఉండేవారు? ఆయన జీవనశైలి ఏ విధంగా ఉండేది? ఉదయం 6:30 నుంచి 7 ఈ టైం వరకు వాకింగ్కి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత ఏమిచ్చి 9 ఈ టైంకి ఏదైనా బయట కూరగాయలు ఏమైనా కొనడానికి వస్తారు. తర్వాత అంతే ఇంటి దగ్గర ఉంటారు. ఏదైనా పని ఉంటే బయటకు వెళ్తారు, లేదా అసలు బయటకు వెళ్ళరు. ఫైనల్గా ఆయన కాశ్మీర్ వెళ్తున్నట్టు ఏం చెప్పారా? లేదు సార్, క్యాంప్ వెళ్తున్నాం సుధాకర్ 4 రోజులు అని చెప్పారు. మనం అడగకూడదు పర్సనల్స్. చూసినాం ఇది ఏదైతే చంద్రమౌళి గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగం ఉన్నారు. అయితే ఈ జీవీ ఎంకరేజ్ అపార్ట్మెంట్లోనే ఆయన 5th ఫ్లోర్లో ఉండడం జరిగింది. అయితే సౌమ్యంగా మంచి స్వభావం కలిగిన వ్యక్తి, అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి. అయితే క్యాంప్ వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళడం, అయితే ఆయన కాశ్మీర్ వెళ్ళినట్టు మాకు తెలియదు, కానీ ఆయన సాధారణంగా చాలా మంచి వ్యక్తి, అందరితో కూడా చాలా మంచిగా బిహేవ్ చేసామని చెప్పి మనతో పాటు వాచ్మెన్ చెప్తున్నారు. అదేవిధంగా ఇట్లాంటి పర్యాటకులను టార్గెట్ చేస్తూ 27 మందిని చంపడం కూడా ఇది ఉగ్రముఖులని ఖచ్చితంగా వారిని శిక్షించాలి. ఎట్లాంటి
చర్యను మరలా పునరావృతి కాకుండా కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి మనతో పాటు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖపట్నం.